హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక యాపిల్ డిజైన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ఒక యాపిల్తో శారీ బోర్డర్ని ఏ విధంగా గీస్తున్నానో చూడడానికి మీరు నా వెంటే ఉండండి ఫ్రెండ్స్. శారీస్ మన కళా ప్రపంచంలో ఓ భాగంలా ఉంటాయి. వాటి ప్రత్యేక అంశం ఏంటంటే ప్రతి శారీకి ఉండే ప్రత్యేకమైన బోర్డర్. కానీ మరి ఎన్నిసార్లు అయినా డిజైన్ కోసం వెతికి చివరికి మళ్ళీ అదే పాత డిజైన్ చూసే పద్ధతికి వచ్చేస్తారా? నేను కూడా చాలాసార్లు అలా ఫీల్ అయ్యాను. అందుకే ఇక నేను నా సొంత డిజైన్ ఎంచుకుని తయారు చేయాలని అనుకున్నాను. నాతో పాటు మీరు కూడా శారీ డిజైన్ని ఎలా తయారు చేయాలో చూస్తారు కదా ఫ్రెండ్స్. శారీస్లో రకరకాల మోడల్స్ ఉంటాయి, రకరకాల డిజైన్స్ ఉంటాయి, రకరకాల థీమ్స్ ఉంటాయి. అలాగే శారీస్లో మన డిజైన్ కూడా రూపొందించడానికి మనకి అవకాశం ఉంటుందా? అదే తెలుసుకోవాలని ఈ యాపిల్ డిజైన్ గీయడం అంటే రెండు విభిన్న ప్రపంచాలను ఒక ప్రపంచంగా చేసే ప్రయత్నం. అందులోనూ సాంప్రదాయమైన శారీసు, ఆధునిక శారీసు రెండు కలిపి గీసేదే ఈ యాపిల్ డిజైన్. చాలా సింపుల్గా, ఎలిగెంట్గా బాగుంటుంది. ఈ డిజైన్ని మనం పట్టు చీరల్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, అలాగే నార్మల్ సిల్క్ శారీస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అందమైన డిజైన్ రావాలంటే మెయిన్గా మనం ఫ్లవర్స్, యాపిల్, లీవ్స్ ఇలాంటివి వీటిలో యూజ్ చేస్తేనే ఇలాంటి అందమైన యాపిల్ డిజైన్ వస్తుంది. ఈ డిజైన్ టెక్స్చర్ కోసం రకరకాల ఫ్యాబ్రిక్స్ మీకు ఇష్టమంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. మెట్రా, పాలిటన్, ఎంబ్రాయిడరీను, సాదా సీక్వెన్స్ వర్క్ను దీనిలో జోడించవచ్చు.
నేను చూపించిన విధంగా వీటిల్లో కలర్స్ని ఫిల్ చేసుకుని ఈ విధంగా మీ శారీ బోర్డర్ని మీ సొంతంగా తయారు చేయవచ్చని అందరికీ నిరూపించవచ్చు ఫ్రెండ్స్. దీనిలో యాపిల్స్ కాకుండా మీకు ఇంకేదైనా ఇష్టమైతే అది కూడా వాటితో కూడా డిజైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. యాపిల్ డిజైన్ నుంచి మీరు స్ఫూర్తి పొందిన విధంగా మీరు కూడా మీ సొంత డిజైన్ని తయారు చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక యాపిల్తో ఒక డిజైన్ని శారీ డిజైన్ని ఎలా పూర్తి చేశానో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా శారీ డిజైన్ని ఎలా రూపొందించాలో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నా శారీ డిజైన్ పూర్తి అయిపోయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.